తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం, మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో విడుదల రజని ఏదైతే నూతనంగా ఏర్పాటు చేసుకున్న పార్టీ ఆఫీస్ పైన జరిగిన దాడి గురించి ఎట్లా చూడొచ్చు ఈ దాడిని? విడుదల రజనీ గారి గురించి చెప్పాలంటే ఒక బీసీ మహిళగా, ఒక సామాన్య వ్యక్తిగా ఆమె ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి ఎమ్మెల్యేగా జనాల్లోకి వెళ్ళి మంత్రిగా ఇవాళ సక్సెస్ఫుల్ లీడర్గా ఆవిడ ముందుకెళ్తా ఉన్నారు. అదే దిశగా గుంటూరు ప్రాంతంలో కూడా ఆమెకి నియోజకవర్గాల్లో అవకాశం ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు సైకో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీ జనసేన వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక మహిళని యాజ్ ఎ బీసీగా నేను విడుదల రజనీ గారి విజయాన్ని చాలా సంతోషపడతాను. ఎందుకంటే మా బీసీలకి జగనన్న ఇచ్చిన ఆ ప్రత్యేక స్థానం ఇంతవరకు ఇన్ని రాజకీయ పార్టీల్లో కూడా మా పార్టీ బీసీ పార్టీ అని బోర్డులు పెట్టుకోవటం తప్ప మాకు ఒరిగిచ్చింది ఏమీ లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలందరికీ కూడా ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే హిస్టరీలో ఎవరు చేయనట్టుగా ఎరుకల కులానికి కూడా ఇవాళ ఎమ్మెల్సీ ఇచ్చిన పరిస్థితి. అలాగా ధైర్యంగా ముందుకెళ్తున్న బీసీ మహిళ అయిన విడుదల రజనీ గారిని ఎదుర్కోలేక వాళ్ళల్లో ఓటమి భయం ఉండబట్టే ఇవాళ అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉంటేనే ఇంత రౌడీల్లాగా బరితెగించి బలిసిన పనులు చేస్తుంటే రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే ఎలాంటి దారుణాలకి సిద్ధపడతారు అనేది ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షంలో ఉంటేనే రాళ్లతోటో లేదంటే ఫ్లెక్సీలు చింపేసో చేసిన వాళ్ళు రేపొద్దున కత్తులు గొడ్డళ్ళు పట్టుకొని ఇళ్ల మీద పడి దారుణాలకి తెగపడరు అనేది ఏమాత్రం కూడా ఆలోచనకు కూడా అంతు చిక్కలేని పరిస్థితులు వాళ్ళ ప్రతిపక్షాలు ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ వాళ్ళ నాయకుడు మీకు కేసులుంటే మీకు నామినేటెడ్ పదవులు ఇస్తామంటున్నారు, కేసులుంటే మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తూ అంటారు, మినిస్టర్లు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రౌడీలు కావాలి, హంతకులు కావాలి, అవినీతి చేసేవాళ్ళు కావాలి. ఎందుకంటే వాళ్ళ పార్టీ దాచుకొని పంచిపెట్టుకునే పార్టీ కాబట్టి వాళ్ళకి అలాగా దగుల్బాజీ పనులు చేసేవాళ్ళు కావాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఇలాంటి పనులే ఉంటాయి. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన పార్టీ అవ్వచ్చు, ఈ సైకోల్ని మనం సపోర్ట్ చేసి అధికారంలోకి తీసుకొస్తే జనాలు అనేవాళ్ళు ప్రశాంతంగా నిద్రపోవటానికి కానీ ఎక్కడ కూడా ప్రశాంతంగా రోడ్డు మీదకి నడవటానికి కానీ అవకాశాలు ఉండవని చెప్పేసి కూడా ప్రజలు గుర్తించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గుండెల మీద చెయ్యి వేసుకొని మీ ఇంటికి సంక్షేమం వస్తేనే నన్ను సమర్థించండి, నాకు ఓటేయండి అని చెప్తున్న విధానాన్ని కూడా గుర్తించుకొని మాలాంటి బీసీ మహిళలకు సపోర్ట్ చేసి రేపు రాబోయే రోజుల్లో భారీ మెజార్టీ తోటి ఇప్పుడే విడుదల రజనీ గారు గెలిచారని కూడా నేను తెలియజేస్తున్నాను. ఓటమికి నాంది అంటున్నారు. ఎందుకు అవుద్దండి? ఓడిపోయే వాళ్ళు అయితే అసలు మా జోలికి రారు కదా. బీసీ మహిళ ఏముందబ్బా, రేపొద్దున ఈమె అధికారంలోకి వస్తే ఈమె దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడాలా? ఇవాళ గత రోజులతో పోలిస్తే ఒక రజిక కులం నుంచి ఒక వ్యక్తి వస్తే మా వాకిళ్ళల్లో నుంచోవాలి, మా దొడ్డి వాకిళ్ళల్లో నుంచోవాలి అనేవాళ్ళు. ఒక ఎస్సీ కమ్యూనిటీ నుంచి వస్తే మా వాకిలు దాటి బయట నుంచొని మీరు ఎక్కడో మీరు నడిస్తే మా కాళ్ళకి తాటాకులు కట్టుకొని నడవండి, మేము పెద్ద అగ్రవర్ణాల వల్ల మీరు నడిచిన దారిలో మీరు నడవకూడదు అని చెప్పి అలాంటి అన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రూపుమాపి ఇవాళ అగ్రవర్ణాలు వాళ్ళ ఆలోచన విధానాన్ని పట్టాపంచలుగా తెంచివేసేసి వాళ్ళ బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి నా వాళ్ళు అని చెప్పేసి ఆయన పక్కన రాజ్యాంగంలో ఏదైతే రాయబడి ఉందో దాని హక్కుల్ని మాకు కల్పించి గొప్ప స్థానాన్ని కల్పించినప్పుడు ఇవాళ జరిగిన విధానాన్ని అంటే ఒక బీసీ మహిళ గెలిస్తే ఈవిడ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడాలా, ఈవిడతో మేము పనులు చేయించుకోవాలన్న ఒక అసూయతో తప్ప వాళ్ళు ఎక్కడ కూడా మేము గెలుస్తాము అని చెప్పి ఆలోచన ఉంటే ఇలాంటి పనులు చేయరు కదా. వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ మైండ్లో ఒక సైకోయిజం ఉండి మేము ఓడిపోతామన్న భయంతో ఈ దారుణానికి తెగబడ్డారని స్పష్టంగా కనిపిస్తుంది.